తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన జేఏసీ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహించవలసి వస్తుందన్నారు పెద్దపల్లి టీఎన్జీఓ అధ్యక్షులు బొంకూరి శంకర్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం రోజున పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాల నిరసన కార్యక్రమం చేపట్టారు. పెద్దపల్లి పట్నం ఐబీ అతిథి గృహం నుండి బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం, తెలంగాణ అమరుల స్తూపం వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. తెలంగాణ కోసం ఏర్పాటు చేసిన జేఏసీ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహించవలసి వస్తుందని అన్నారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. లేదంటే మరో ఉద్యమం తప్పదన్నారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీఓ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్, పీఆర్టీయూ టీఎస్ జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్, గుండు కృష్ణమూర్తి, ఎస్టీయూటీఎస్ జిల్లా అధ్యక్షులు మెరుగు సతీష్, డిటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ రెడ్డి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1, 2004 సిపిఎస్ విద్రోహ దినంగా ప్రకటిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు జేఏసీ ఆధ్వర్యంలో మారం జగదీశ్వర్ గారి, ఏలూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు సిపిఎస్ పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో టీచర్ల సంఘాలు కానీ, పెన్షనర్ల సంఘాలు కానీ, అన్ని సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రాథమిక సభ్యులందరూ కూడా హాజరై ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులు ఏమనుకోవద్దు. ఎందుకంటే 5 సంవత్సరాలు పాలించేటువంటి నాయకులకు పెన్షన్ ఉంటుంది. కానీ 30 నుంచి 35 సంవత్సరాలు సర్వీస్ చేసినటువంటి ఉద్యోగస్తులకు పెన్షన్ ఉండకపోవడం చాలా బాధాకరం. 2004లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్ ఉంటుంది. 2004 తర్వాత 2009లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్ ఉంటుంది. 2009 తర్వాత 2014లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్ ఉంటుంది. అలాగే 2014 తర్వాత 2018లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్ ఉంటుంది. 2018 తర్వాత 2023లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పెన్షన్ ఉంటుంది. కానీ 2004 తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి ఉద్యోగస్తులకు ఎవరికి కూడా పెన్షన్ లేకపోవడం శోచనీయం. మేమందరం కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశం, ప్రత్యేకమైనటువంటి అంశం, ఉద్యోగులకు సంబంధించిన అంశం, సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను తీసుకొస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టడం జరిగింది. మాకు అపారమైనటువంటి, ప్రగాఢమైనటువంటి విశ్వాసం ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఒక ఉద్యమ నాయకుడు. ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలి. ఎందుకంటే ప్రధానమైన లక్ష్యంగా పోరాటం చేస్తున్నటువంటి ఉద్యోగస్తులు దాదాపు 2,50,000 మంది ఉద్యోగస్తులు ఇలా సిపిఎస్లో ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యం కోల్పోయే విధంగా ఉద్యోగులు పనిచేస్తున్నటువంటి వైనం ఇలా ఉద్యోగులందరినీ కూడా హక్కున చేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉద్యోగులందరినీ కూడా దగ్గరకు తీసుకొని వాళ్ళతోని ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ కూడా ఇలా ప్రజల్లోకి చేరవేయడంలో అందరూ కూడా మరి నిమగ్నులై ఉన్నారు. కాబట్టి ఇలా ఉద్యోగస్తులకు అందరినీ కూడా హక్కును తెచ్చుకొని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితేనేమి, మరి మన మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారు నిజంగా కూడా మన జిల్లాలో ఉండడం అదృష్టవంతులం మనము. కాబట్టి ఇలా ఖచ్చితంగా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను మరి పునరుద్ధరించాలి. ఇలా అడగంది అమ్మాయినా అన్నం పెట్టదు. కాబట్టి ఇలా మేము అందరం కూడా అడుగుతూ ఉన్నాం ప్రభుత్వాన్ని. ఈ అడిగిన దాన్ని తప్పుగా తీసుకోవడం తగదు. ఖచ్చితంగా ఇలా సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ను పునరుద్ధరించాలని చెప్పేసి మేమందరినీ కూడా ఈ ప్రభుత్వ అధికారులను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలను, ఎంపీలను, గౌరవ ముఖ్యమంత్రి గారిని, మంత్రులందరినీ కూడా కోరుకుంటా ఉన్నాం. గొప్ప నిర్ణయం. నాడు తెలంగాణ సాధించడానికి ఏర్పడినటువంటి సకల ఉద్యోగుల జేఏసీ మళ్ళీ ఉద్యోగ ఉపాధ్యాయ పెండింగ్ సమస్యల గురించి ఈరోజు సమరశంఖం పూరించబోతుంది. నాటి ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించబడ్డది. మరి నేడు తీసుకున్నటువంటి జేఏసీ నిర్ణయం ద్వారా మరి ఈరోజు పెన్షన్ కావచ్చు, మిగతా పెండింగ్ సమస్యలన్నీ సాధించబడతాయి. ఒక పెద్ద సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ దేశంలో మరి పేరుగాంచింది. ఈ సంక్షేమం ఓన్లీ ప్రజలకు మాత్రమేనా? ఆ ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల సంక్షేమం పట్ల కూడా మరి ప్రభుత్వం ఆలోచించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇది మేం చెప్పిన మాట కాదు. మరి మేనిఫెస్టోలో ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం పెట్టినటువంటి సిపిఎస్ రద్దుని మరి వెంటనే రద్దుపరిచి
మరి ఈరోజు పాత పెన్షన్ విధానాన్ని తేవాల్సిందిగా ఈ ర్యాలీ పక్షాన మరొక్కసారి ప్రభుత్వాన్ని మనవి చేస్తా ఉన్నాం.